సో గైస్ ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని లెక్క చెప్తున్నా ఈ డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికా గెలిచినందుకు చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. సో గట్లని మీకెలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయరి. దానికన్నా ముందు నేను మీ కేకే క్రికెట్ తెలుగుని మన పాత ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి మొత్తానికి డిలీట్ అయిపోయింది. ఇక ఎందుకైందో ఏ మగ మొత్తంగా దేవునికే తెలవాలి. సో కాబట్టి మీరు మళ్ళా నాకు పాత లెక్కనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త ఛానల్ ని స్టార్ట్ చేసిన. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పుణ్యం ఉంటదివా. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నీ అవ్వ అసలు మా సౌత్ ఆఫ్రికాను జోకర్స్ అని ఎవరన్నారే? ఇక నుంచి మా సౌత్ ఆఫ్రికా అంటే జోకర్స్ కాదు, ఛాంపియన్స్, డబ్ల్యూటీసీ ఛాంపియన్స్. ఎస్ కింద మీద ఊపు మా గుండు బహుమన్న తోపు. ఎస్ కింద మీద ఊపు మా గుండు బహుమన్న తోపు. ఎస్ కింద మీద ఊపు మా గుండు బహుమన్న తోపు. వా గుండు బొమ్మ నువ్వు తోపుతురుమే. 27 ఏళ్ల తర్వాత మీ సౌత్ ఆఫ్రికా టీం ను ఛాంపియన్స్ గా నిలబెట్టినావు. గది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాని విసికేసినావు అంటే నీ అవ్వ నువ్వు తోపుతురుమే గుండు బొమ్మ. ఏ దీంట్లో నాదేముందే కోహ్లీ అన్న. అసలు మేము ఈ డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ గెలిచినామంటే దానికి కర్త క్రమ క్రియ మొత్తము మా ఆడమ్ మాక్రమ్నే. అతను గనక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో సెంచరీ చేయకుండా ఉంటేనా మళ్ళా మేము ఛాంపియన్స్ కి బదులు జోకర్స్ ని అయ్యేటోళ్ళం. సో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మాక్రము. నీ రుణాన్ని మేము మళ్ళా ఇంకొక ఐసీసీ ట్రోఫీ గెలిచేదాకా అస్సలు మర్చిపోము. మరి ఆడమ్ మాక్రమ్ అంటే ఉట్టిగానే అనుకున్నారా? చూడ్డానికి సింపుల్ గా అమాయకుని లెక్కున్నాడు, ఈడేం చెత్తర్లే అనుకున్నారు కదా. నీ ఒక్కసారికి మాక్రమ్ గారు డిసైడ్ అయితేనా సెంచరీ చేసి మా సౌత్ ఆఫ్రికాకు డబ్ల్యూటీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించేదాకా నా మాట నేనే వినను. అయినా ఏందివా గుండు బొమ్మ బ్రో, 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు కదా, నీ అవ్వగా మాకు పార్టీ లేదానే? వా మీకు పార్టీ ఇవ్వకపోతే ఎట్టనే రోహిత్ అన్న ఇగో చూసుకో, 1,00,000 రూపాయలు నీకు ఫోన్ పే కొట్టినా. నీ అవ్వ మన పిల్లగాళ్ళకి ఏమేమి కావాలన్నా మొత్తము దగ్గర నుండి నువ్వే పార్టీ ఇచ్చేసాయి. వా గుండు బొమ్మను నువ్వు అర్జెంట్ గా ముందు నాకు 10 లక్షలు కొట్టు. వా ఏంద్రా రూటు 10 లక్షలా? నీ అవ్వ గవేమైనా పైసలు అనుకుంటానవా, లేకపోతే గా పైసలు ఏమైనా చెట్ల గత్త అనుకుంటానవా? అయినా నీకు నేను 10 లక్షలు వేయడానికి నువ్వేమైనా నా ఫ్రెండ్ ఇవా లేకపోతే బొమ్మర్దివా? నీకెందుకు ఇస్తావా 10 లక్షలు? అస్సలు ఇయ్యా. వా గట్టంటానవేందే? ఇంతకీ మీరు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ ఎక్కడ ఆడిర్రే? ఇంకెక్కడివా? లార్జ్ స్టేడియంలో. గదే అంటానా మళ్ళా. గా లార్డ్ స్టేడియం ఎవరబ్బా సొబ్బు అని గక్కడ ఆడిర్రు. గది మా ఇంగ్లాండ్ అబ్బా సొబ్బు. మీరు ఫైనల్ మ్యాచ్ గక్కడ ఆడడానికి దగ్గరుని మరి గ్రౌండ్ ని కుర్చీలను శుభ్రం చేపించి మీరు ఫైనల్ మ్యాచ్ ఆడడానికి మేము ఎంతో కష్టపడ్డాం. సో కాబట్టి అర్జెంట్ గా నువ్వు నాకు 10 లక్షలు కొట్టు. ఏ చలరాబాయ్ నువ్వు ఎంత ఏం చెప్పినా ఎంత ఉర్రినా గానీ నీకు 10 లక్షలు కాదు కదా 10 పైసలు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. నీ యావ నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీకు నేను భయపడదనుకుంటున్నా వారాబాయ్? మొత్తానికి భయపడా. ఏం చేసుడందే నువ్వు గనక ఇప్పుడు నాకు 10 లక్షలు ఇవ్వకపోతేనా మీరు ఎంతో కష్టపడి ఇష్టంగా గెలుచుకున్నా మీ డబ్ల్యూటీసీ ట్రోఫీని లేపుకొని పోతా. వారోటు గంత పని చేయమాకు రోయ్. నీ అవ్వగా 10 లక్షల కోసం మేము 27 ఏళ్ల నుంచి కలగంటూ ఎంతో కష్టపడి గెలుచుకున్నామా బంగారపు డబ్ల్యూటీసీ ట్రోఫీని లేపుకొని పోవడం ఏందే? నీ అవ్వనికి కావాల్సింది 10 లక్షలే కదా, నీ అవ్వగా తీసుకో. ఇక నుంచి మా డబ్ల్యూటీసీ ట్రోఫీకి ఎవరైనా కన్నం వేద్దాం అనుకున్నా గానీ, లేకపోతే ఈ డబ్ల్యూటీసీ ట్రోఫీని ఎవరైనా లేపుకొని పోదామన్నా గానీ ఒక్కొక్కరిని బోకడాలు తిత్తా.